మీరు ఫోన్ నైట్ ప్రొటెక్షన్ చెప్పండి, అక్కడ చూడండి. நீங்க இப்ப தமிழ்ல சொன்னதை திரும்பி சொல்லுங்க. మీకు అర్థమవుతుంది కదా? అతనికి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి చెక్ చేస్తున్నాం. అక్కడ ఆ జాగలో నొప్పి ఉంది, దాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు சார் வர்ம வைத்தியரையா, நீங்க சொன்னீங்க இல்லையா, இப்ப இவரை சொல்லுங்க. அங்க வழி இருக்குதா? நீங்க மற்றவங்க சொல்றதை விட இவர்கிட்ட தான் பேசணும். మీకు అర్థమైంది కదా? ఆయన పెయిన్ ని లొకేట్ చేసినారు, ఎక్కడ నొప్పి ఉంది ఆయన పాయింట్ చూసేసి ఆ పాయింట్ కి ఇప్పుడు రిలీజ్ చేస్తారు. మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పాయింట్లు మామూలుగా ఏమంటే కొద్దిగా ఫస్ట్ రైట్ రా, నెక్స్ట్ లెఫ్ట్, తర్వాత ఇది మనం చూసినప్పుడు ఏమంటే కొద్దిగా మనకి తగిలినట్టుగా తెలుస్తుంది. కానీ అదే పేషెంట్ చూసుకున్నారంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మనం చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా ఎత్తుగా అటు ఇటు ఉన్నట్టు మనకి తెలుస్తాయి. వాటిని మనం ఆయిల్తో నీట్గా సరిచేసి స్ట్రైట్ కూర్చోపా, మీరు తిరగకూడదు స్వాములు. రిలాక్స్ చేయండి. మీరు చెప్పండి. రిలీఫ్ గా ఉంది. అది ఎప్పుడెప్పుడు నడిచినప్పుడు కలుపు అంటది, ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంది. ఇప్పుడు వర్గాలు చేసినారు, అలాగే మీ ఇబ్బంది రీప్లేస్మెంట్ ఆపరేషన్ 10 years అయింది. 55లో, ఇప్పుడు నా ఏజ్ 65. నాకు 55లోనే డాక్టర్ చెప్పినారు. నేను ధ్యానం చేస్తాను. సార్ ఒక నిమిషం బాలకృష్ణజీ, ఫుల్ డీటెయిల్ ఇప్పుడు వీళ్ళకి నీ రీప్లై చేయాలని చెప్పినారు. ఇప్పుడు ఆరుముగ పాండ్యన్ 55 வருஷமா ஒன்றும் ப்ராப்ளம் இருக்கல. మీరు ఇంటర్ప్రిటేషన్ సరిగా చేయలేదు. 55 வருஷமா ஒன்றும் ப்ராப்ளம் இல்லை. 55 வயசுல இருந்து நீ பெயின், இப்போ இவங்களுக்கு 65, 10 வருஷமா நீ பெயின் இருக்கு. இவங்களுக்கு நீ ரீப்ளேஸ் பண்ண சொல்லி டாக்டர் சொல்றாங்க. இன்னும் பண்ணல, அதான் இன்னும் பண்ணல. நீங்க ஒரு தடவை చెక్ பண்ணுங்க. అర్థమైందా? ఈ అమ్మకి వయసు 65, 55 సంవత్సరాల నుంచి ఆ అప్పకి మండి నొప్పి, మొలకాలు నొప్పి. డాక్టరు నీ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పినారు. నేడు స్టేటస్ ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మునుపు వచ్చిన ఆయనకి సింపుల్ టెక్నిక్ ప్రయోగం చేసినాము, చాలైంది. ఈ అమ్మకి ఆ టెక్నిక్ ఉపయోగం అవ్వదు. ఈ అమ్మకి వేరే టెక్నిక్ ఉపయోగం చేయాలా. దానికి చైర్లో కూర్చోకూడదు, కింద పండుకోవాలి. ఈ చైర్ తీసేయండి, దాని తర్వాత చైర్ కింద పండుకుంది నేలలో. ఇట్లా పండాలి చూడండి.